వెల్కమ్ టు PM7 ఛానల్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి ప్రతి మాసంలో వచ్చేటువంటి పండగలు, పుణ్యాలు, పుణ్యక్షేత్ర దర్శనం ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షము అంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాద్రపద మాసంలో మనకి రేపు పౌర్ణమి 7వ తేదీ 7/9/2025 తర్వాత నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. అంటే భాద్రపద మాసంలో పౌర్ణమిలోపు మనకి పండగలు, గణపతి నవరాత్రులు కానివ్వండి, అనంత పద్మనాభ స్వామి వ్రతం అయిన తర్వాత ఈ పౌర్ణమి వెళ్ళిన మరునాడు నుంచి అంటే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అని చెప్తారు. అంటే పితృపక్షము అంటే ఎందుకు పితృపక్షం వచ్చింది అని అడిగితే, ఇది మన యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే నిమిత్తమై చేసేటువంటి కర్మ. ఈ మధ్య చాలామందికి కొద్దిగా ఓవర్ థింకింగు, లేదా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను నాస్తికవాదిని, నేను ఆస్తికవాదిని, నేను ఇంకొక వాదిని అనేటువంటి ప్రలోభాలకు లోనవుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని వాడు పుట్టిన అంటారు చాలామంది వచ్చేసి, బతుకున్నప్పుడు అన్నం పెట్టలే కానీ చచ్చాక పిండం పెడతా అంటాం ఏమిటి అని అడుగుతున్నారు. బ్రతుకున్నప్పుడు పూజ చేయమని చెప్పిందే సనాతన ధర్మం. బ్రతుకున్నప్పుడు వారికి నిత్య పాద సేవ చేయమని చెప్పిందే నా సనాతన ధర్మశాస్త్రం. దానికి మించినటువంటి ఇంకొక ధర్మం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పూజ చెప్పాల. ఇంకొన్ని మతాల్లో మేము దేవుణ్ణి తప్ప ఇంకొకరికి నమస్కరించామని చెప్పేటువంటి మూర్ఖపు ఆలోచనటువంటి మతాలు కూడా ఉన్నాయి. పాషాండ మతాలు అంటారు వాటిని. నిన్ను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పూజించకపోతే ఎవరిని పూజిస్తావు? కాబట్టి నువ్వు తల్లిదండ్రులు జీవించినప్పుడు, అత్తమామలు, తాతలు, ముత్తాతలు జీవించినప్పుడు వాళ్ళందరినీ గౌరవించి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుకోమని చెప్తుంది నా యొక్క సనాతన ధర్మం. కాబట్టి ఇప్పుడు పితృదేవతల యొక్క పక్షము అని ఎందుకు చెప్పారంటే, మన ఇళ్లలో అందరూ కూడా కాస్త లౌకికమైనటువంటి ప్రయోజనాలు, ధన సంపాదనలో ఉంటూ, కాలగమనంలో కొట్టుమిట్టాడుతూ, లాస్ట్కి తల్లిదండ్రులు చనిపోయినటువంటి తిథి కూడా గుర్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. వారు చనిపోయినటువంటి తిథి అంటే స్వర్గస్థులైన వారి తిథిని తెలుసుకోలేక దౌర్భాగ్యం అయిపోయినాం. మరి కొంతమందికి నేను చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారండి, వాస్తవం, పాపం వాళ్ళని ఏమనలేం కదా. నా చిన్నప్పుడే తల్లిగారు అకాల మరణం పొందారంటే నాకు తెలియదండి, ఏం చెయ్యాలి? ఇలాంటి అనేకమైనటువంటి ధర్మ సందేహాల కొరకే ఒక మాసం, ఆ మాసంలో ఒక పక్షాన్ని మొత్తం కూడా పితృదేవతల కోసం మనము సనాతన ధర్మంలో రాసి ఉండబడింది. ఇది ధర్మమే చెప్తోంది. ఈ సమయంలో పితృదేవతలకు చేసేటువంటి ఏ కార్యమైనా సరే పితృదేవతల యొక్క మోక్ష ప్రాప్తి కొరకు మనకి పనికి వస్తుంది, వారి మోక్షానికి కారణమవుతుంది, అంతే, ఇంకొకటి లేదు. బతుకున్నప్పుడు బాగా చూసుకున్నామా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2001-2000 సంవత్సరం మధ్యలో ఈ భాగ్యనగరంలో, మనం ఉన్నటువంటి భాగ్యనగరంలో దాదాపుగా ఈ అనాథ బాలల కేంద్రాలు, అనాథ శరణాలయాలు నాకు తెలిసి 3-4 ఉండే 2020 సంవత్సరం, 2021 సంవత్సరంలో. అలాగే 2005 సంవత్సరంలో కూడా ఈ యొక్క వృద్ధ కేంద్రాలు అంటే వృద్ధులకి ఆవాస కేంద్రాలు అనేవి నాకు తెలిసి ఒక 4-5 ఉండేవి, అంతకు మించి లేవు నాకు తెలిసినంత వరకు. నేను భాగ్యనగర్ నడిబొడ్డులో ఉంటాను, అంటే అమీర్పేటలో ఉంటాను. కాబట్టి అటువంటి నాకు దాదాపుగా అన్ని విషయాలు ఇక్కడ ఒక మినీ అమెరికా అంటారు, అమీర్పేటని మినీ అమెరికా అంటారు. అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాలమైనటువంటి ప్రాంతం వాళ్ళు ఇక్కడ నివాసయోగ్యమైంది. కాబట్టి ఇక్కడ అటువంటి వాతావరణం నాకు తెలిసినంత వరకు ఈ 4-5 ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి గల్లీకి ఒకటి వృద్ధ ఆవాస కేంద్రాలు, అనాథ కేంద్రాలు తయారైపోయినాయి దాదాపుగా. అంటే శిశువుల్ని ఎలా, అందుకని అంటాను నేను కొన్ని వీడియోలో చెప్తుంటాను, నేను ఎప్పుడు కూడా అనాథ శరణాలని చెప్పేసి మీకు కాల్ చేసినప్పుడు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళకి దానం చేయకూడదు, ఎట్టి పరిస్థితులు అటువంటి కేంద్రాలకి డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకు? మనము డబ్బులు ఇవ్వడం వల్ల ఇక్కడ అనాథల్ని పుట్టిస్తున్నారు కొంతమంది. వాళ్ళ యొక్క శారీరక పొగరు వల్ల శరీరంలో కొవ్వు పెరిగి అలాంటి వ్యక్తుల్ని పుట్టిస్తే బదాన పడేసి అనాథల్ని తయారు చేస్తున్నారు. ఎందుకు? ఎవడో అన్నం పెడతాడుగా అన్న భావంతో. ఎప్పుడైతే మనం అన్నం పెట్ట మానేస్తామో అలా ఖననం మానేస్తారు. అలా ఖననం అనే వల్ల మన వీధి అంతా కూడా అనాథలతో నిండిపోదు, లేదా పెరుగుతూనే ఉంటుంది. అలాగే వృద్ధులు కూడా, కొడుకు అమెరికా, కూతురు లండన్, వెళ్ళిపోయిన తర్వాత ఉన్నది ఆస్తి బోలెడు, ఏం చేద్దాం? తినడానికి తిండి లేదు, వండుకోవడానికి ఓపిక లేదు. అటువంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అటువంటి కూతురు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి?
ఇటువంటి దౌర్భాగ్య స్థితి వస్తుందని మనం ఋషులు ఎప్పుడో తెలుసుకున్నారుగా. ఇంక తెలుసుకొని చేసేది ఏముంటుంది? పరివర్తన. తెలుసుకున్నది చెప్పడం ఏంటంటే పరివర్తన. ఒక టీచర్ కానీ ఒక ప్రొఫెసర్ కానీ మీకు విషయం చెప్తున్న అర్థం ఏమిటి? ఇలా జరుగుతుంది కాబట్టి భూ వాతావరణంలో లేదా ఇంకొక వాతావరణంలో జరుగుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి జాగ్రత్తగా నాకు చెప్పడానికే ఈ టీచర్లు లెక్చరర్స్ ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలుసుకొని ఉంటున్నావా? దానికోసం పరిశోధన చేస్తున్నావుగా. ఎలా వాతావరణం తగ్గించాలి, ఎలాంటి వాతావరణంలో మనం నీళ్ళని ఎలా చూస్తున్నావుగా. అలాగే మన పితృదేవతల్ని కూడా ప్రేమ అనేటువంటి తత్వంతో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. బతుకున్నంత కాలం వాళ్ళని సేవిస్తూ వారి కోసం తపన పడుతూ ఆ తదుపరి వారి మోక్షాన్ని పొందడానికి వారి యొక్క కర్మకాండలు, తిథులు, మాసికాలన్నీ కూడా మనం పెట్టాల్సిందే. అది నీ విద్యుక్త ధర్మము. అది ధర్మం మాత్రమే, నీ డ్యూటీ కాదు, అది ధర్మము. అది చేయాల్సిందే, రూల్డ్. అది దాన్ని దాటి పక్కకు పోవడానికి లేదు. పక్కకు వెళ్తున్నావంటే నీకు పున్నామ నరకం ఉండదు. నువ్వు గతించిన తర్వాత నీ శవాన్ని ఈ వీధి కుక్కలన్నీ కూడా పీక్కు తినేటువంటి రోజు వస్తుంది. అది గమనించుకో. ఇప్పుడు నువ్వు నీ తండ్రిలానే నువ్వు అమెరికా వెళ్ళావు, చేసావు, వాడి కర్మకాండ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత నీ పిల్లలు వెళ్ళిపోతారు, నీ పిల్లలు సెటిల్ అయిపోతారు. నీ కర్మకాండ చేయడానికి కూడా సమయం లేదని చెప్పేసి డబ్బులు పోస్టులో పంపిస్తారు. ఆ డబ్బులతో నీ శవాన్ని మున్సిపాలిటీ వాడో ఇంకొక డబ్బుల కోసమే, ఈ శవాన్ని కాల్ చేస్తే నాకు $10,000 వస్తాయి, లేదా $10,000 వస్తాయి, రైట్. ఈ శవాన్ని కట్టెలమ్మితే ఇంత వస్తుంది, ఈ శవానికి ఇంత అన్న పిండం పెట్టేస్తే నాకు 10,000 ఇస్తాడు, రైట్. దీనికింత. దట్ ఈస్ డ్యూటీ. కానీ నువ్వు దగ్గరుండి మీ పితృదేవతలకి తిలతర్పణము, నీ పితృదేవత శిలాతర్పణము, ఇవన్నీ చేయడం అనేది నీ వ్యక్తిత్వ ధర్మము. ఆ ధర్మాన్ని పాటిస్తే నీకు పున్నామ నరకం దొరుకుతుంది. తల్లిదండ్రులకు పున్నామ నరకం కాదు, నీకు పున్నామ నరకం దొరుకుతుంది. లేకపోతే అనాథ శవంతో పాటు నీ శవము కుళ్ళిపోయి కృంగి కృషించి నీ శవమే నేను శవంగా ఎందుకున్నాను రా బాబు అనేటువంటి బాధ తప్ప హృదయంతో ఉంటుంది ఆ శవం కూడా. కాబట్టి నీ పార్థివ దేహం మంచి సంస్కారవంతమైనటువంటి స్థితిలో కాలాలంటే నీ తల్లిదండ్రులను బాగా పూజించాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు సేవ చేసుకోవాలి. నీ తల్లిదండ్రుల తదనంతరం కూడా వారికి సరైనటువంటి పద్ధతిలో శాస్త్రోక్తంగా వారికి తిలతర్పణం, పిండ ప్రదానం చేయాల్సిందే. కాలగమనంలో మనము ఈ అది కలిపురుషుడి యొక్క ప్రభావం కదా. ఈ కలిపురుషుడి ప్రభావాన్ని తట్టుకుంటూ ఉన్నవాడు యోగ్యుడే ఉంటున్నాడు, తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు, తదుపరి కూడా వారికి తర్పణాదులు చేస్తున్నారు, ధర్మంగా ఉన్నారు. కాబట్టి ఈ కాస్తనే మనం అన్నం తినగలుగుతున్నాం, లేదా అది కూడా లేదు. కాబట్టి ఈ చేయడం వల్ల ఏమవుతుంది, మనం జనారణ్యంలో పడిపోయి మర్చిపోయినటువంటి కొన్ని సమయాల్లో అయ్యో నా తల్లిదండ్రులకు నేను చేయలేకపోయిన తిథి అన్నటువంటి బాధపడుతున్న వారి కోసము ధర్మశాస్త్రంలో భాద్రపద మాసంలో పితృపక్షము పౌర్ణమి వెళ్ళిన మరునాడు నుంచి అమావాస్య వరకు పితృపక్షం అని చెప్పబడింది. ఈ పితృపక్షంలో ఏ రోజైనా సరే, సపోజ్ మీరు చిన్నప్పుడే నాన్నగారు కాలం చేశారు, అమ్మగారు కాలం చేశారు, సరిగ్గా తెలియదు, మీకు ఏం చేయలేము. కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు అట్లా. కాబట్టి వారు ఏ తెలియదు తెలియదు, వాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోయారని చెప్పారు. ఆ చనిపోయిన విషయాన్ని చెక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉలుకు పలుకు లేకపోయేసరికి మీ తాను చనిపోయారు. ఆ టైంలో పంచం ఉందా, షష్ఠి ఉందా, సప్తం ఉందా, అమావాస్య తెలియదుగా మనకి. అలాంటి దౌర్భాగ్య స్థితిని మన వాళ్ళు ముందే కనిపెట్టి ఈ 15 రోజులు పితృపక్షము, పితృదేవతల్ని ఆరాధించండి అని చెప్పబడింది. అటువంటి పితృదేవతల ఆరాధన కొరకు మనం తప్పకుండా ఈ 15 రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు తప్పకుండా మీరు శ్రాద్ధం పెట్టుకోవాల్సిందే. పిండ ప్రదాన, తిలతర్పణ, అన్నదాన, భోజనం అందరికీ పెట్టాల్సిందే. మహాలయ పక్షం ఉంటుంది, మహాలయ పక్షము. ఈ పక్షంలోనే తప్పకుండా పితృదేవతలకి ఏ తిథైనా సరే, నీకు తెలియనప్పుడు ఏదైనా తిథి చేయి. అమావాస్య రోజు చేయండి, మంగళవారమైనా, శుక్రవారమైనా, ఏ రోజైనా సరే ఈ 15 రోజుల్లో పాడ్యం నుంచి అమావాస్య వరకు తప్పకుండా మీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టండి. దానివల్ల పితృదేవతల యొక్క అనుకూలవంతుల శుభయోగం ఉంటుంది. ఆ పితృదేవతల పేరు మీద ఒక దీపం వెలిగిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకు దీపం పెట్టాలి వారికి? సూడో నాస్తికులు అంటారు, ఏమిటో అసలు స్వర్గలోకమే లేదా నరకమే లేదంటే వీడేదో దీపం పెడితే వాడు స్వర్గంలో వెళ్తారని చెప్పేసి ఇటువంటి వెధవలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళకి పట్టించుకోవద్దు. మనం ఐరావతం వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి, ఐరావతంలోనే ఉంటుంది, కానీ వెనక్కి తిరిగి కుక్కలు తరమదు. అలాగే నీ ధర్మాన్ని పాటించేంత వరకే. కుక్కలు సూడో నాస్తికులు అరుస్తూనే ఉంటారు, వదిలే వాళ్ళ గురించి. వాళ్ళకి గ్రహణము, మంగళవారము, పెళ్ళాం, చెల్లెలు అని తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వావి వరుసలు ఏవి ఉండవు, వాళ్ళకి పద్ధతి ఏది ఉండదు. వాళ్ళకి వాడు శుద్ధ స్థానంలో కూర్చొని శుభ్రంగా భోంచేస్తాడు, శుద్ధమైన స్థానంలో భోంచేస్తాడు వాడు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోండి, సూడో నాస్తికుల గురించి పట్టించుకోవద్దు మనం. కాబట్టి నీ ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నావు? నీ ధర్మంలో నువ్వు ఉన్నప్పుడు పితృదేవత అనుగ్రహాన్ని పొందుకుంటావు. దేవుడు పూజించట్లా, తిరుమల వెళ్ళట్లే, ఒక రోజుకి 4 కోట్ల రూపాయలు మనం హుండీలో వేస్తున్నా తిరుమలలో.
శ్రీశైలంలో కొన్ని లక్షల రూపాయలు, యాదగిరిగుట్టలో లక్షల రూపాయలు ఇస్తున్నాం. అవన్నీ ఎందుకు ఇస్తున్నాం? భగవంతుడైనటువంటి ఒక శక్తి నన్ను కాపాడుతున్న నమ్మకంతో. కనబడినటువంటి నీ చిన్నప్పటి నుంచి, మీ తాతల చిన్నప్పటి నుంచి కనబడిన దేవునికి మొక్కుతూ దండం పెడుతూ వారికి ఏదో కార్యక్రమాలకి పూజలు వ్రత చేస్తున్నావే, దేనికోసం? నమ్మకంతో. ఆ నమ్మకం నిజమే, భగవంతుడు పరోక్షంగా మిమ్మల్ని కాపాడుతాడు. కానీ ప్రత్యక్షంగా దేవతలు తల్లిదండ్రులు, అటువంటి దేవతల కొరకు మనం తప్పనిసరిగా పిండ ప్రదానం చేయాలి. వారి పేరు మీద అన్నదానం చేయండి, వారి పేరు మీద వస్త్రదానం చేయండి, గొడుగు దానం చేయండి. వస్త్రదానం చాలా విశేషమైనది. కాబట్టి ఈ 15 రోజులలో మహాలయ పక్షము అంటే అనేకమైనటువంటి నరకముల నుంచి మనల్ని పక్కకు పట్టించేసి, అంటే నరకముల నుంచి పక్కకు జరిపేసి స్వర్గలోక ప్రాప్తి కలిగించడానికి, పితృదేవతల మోక్షానికి కారణమైనటువంటిది మహాలయ పక్షమే. ఈ యొక్క భాద్రపద మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ తిథైనా చేయండి, ఏ మంగళవారం శుక్రవారం దానికి సంబంధం లేదు. మహాలయ పక్షమే మహాలయ పక్షం. దాని మధ్య వచ్చి నాలాంటి వచ్చేసి మంగళవారం నాడు పెట్టొద్దండి, శుక్రవారం నాడు పెట్టొద్దండి, ఇవన్నీ అబద్ధాలు. ఇంకొకటి చాలా మందికి అనుమానము, స్వామి మహాలయ పక్షం మా ఇంట్లో మా కోడలు గర్భవతి అండి, పిండ ప్రదానం చేయవచ్చా? ఎవడు చేయొద్దని చెప్పాడు? ఏ ధర్మశాస్త్రం చెప్పింది? రేపు డెలివరీ అనంగా కూడా ఈరోజు ఇంట్లో కోడలు ఇంట్లో ఉన్నా సరే, గర్భవతి ఇంట్లో ఉన్నా సరే పిండ ప్రదానం చేయవలసిందే. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. పిండ ప్రదానానికి గర్భంలో పిండానికి సంబంధం లేదు. కానీ ఇవన్నీ నాలాంటి కొంతమంది తెలిసిన వ్యక్తులు, అంటే నేను ఎందుకంటారంటే నేను తెలుసుకొని మాట్లాడతాను, తెలియనటువంటి వెధవలు కొంతమంది ఉంటారు. అలా పిండ ప్రదానం చేయొద్దండి, కడుపులో పిండం ఉంది, అక్కడ పిండం 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 కలిసిపోయింది కాబట్టి పిండం ప్లస్ పిండం ఇది ఈక్వల్ టు మైనస్ చెప్తారు కదా, అలా అనుకుంటున్నారా? ఈ పిండానికి ఇది మోక్షం పొందేటువంటి పిండ ప్రదానం, అది నీకు జీవాన్ని ఇచ్చే పిండం కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. కాబట్టి హాయిగా మీరు ఇంట్లో పిండ ప్రదానం చేయండి ఎప్పుడైనా సరే. అయితే తప్పకుండా మనం అంటే నేను ప్రతి సంవత్సరం పెడతానండి, మరి ఈ సంవత్సరంలో భాద్రపద మహాలయం పెట్టాలా? మహాలయంలో విశేషంగా ఏమిటి తెలుసా? ఒక నీ తండ్రి గారితో పాటుగా నీ తల్లి, తల్లిగారి తండ్రి, తల్లిగారి తల్లి, ఇలా అందరికీ మేనమామలు, బాబాయిలు, పిన్నులు, వీళ్ళ తరఫు వాళ్ళందరూ కూడా అందరికీ పిండ ప్రదానం చేసేటువంటి మహాలయం. అందరినీ స్మరించుకుంటూ అందరినీ పూజించగలిగే తత్వం నా ఈ సనాతన ధర్మం గొప్ప వ్యక్తిత్వం. అది మహాలయం అంటేనే అందులో అందరూ తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, మేనకోడలు, బావమరుదులు, అలా పిల్లనిచ్చిన మామగారు, పిల్లనిచ్చిన అత్తగారికి కూడా తర్పణం చేసి పిండ ప్రదానం చేసేటువంటి మహాభాగ్యవంతమైన రోజు. అదేంటండి భాగ్యవంతుడు అంటారేంటి? గతించిన వాళ్ళ మోక్షాన్ని కలిగించగలిగే శక్తి నీకు దేవుడిచ్చాడు, అది భాగ్యం రోజు కాదా? అటువంటి భాగ్యవంతమైన రోజుని మనం ఉపయోగించుకొని తప్పకుండా మన పితృదేవతలకి తర్పణాదులు ఇవ్వాలి. వారు ఎంత సంతోషంగా మోక్షం పొందారు. అందుకే వారికి దీపం పెడితే నరకం అనే చీక అంధకారం నుంచి బయటపడి స్వర్గం అనేటువంటి మోక్షదారులోకి వెళ్ళడానికి దీపం పెట్టాలి. ఛత్రం ఎందుకు ఇవ్వాలి? వారి చేతి అనేక పాపకర్మ నుంచి రక్తధారలు పడినటువంటి దాన్ని నది దాటుకుంటూ వెళ్ళడానికి ఆ గొడుగు ఇవ్వాలి. చెప్పులు ఎందుకు ఇవ్వాలి? వైతరిని దాడానికి గోవు ఎందుకు ఇవ్వాలి? వైతరిని దానికి గోవు ఇవ్వాలి. చెప్పులు ఎందుకు ఇవ్వాలి? అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి ముళ్ళు కుచ్చుకుంటూ వాళ్ళ నరకం ఆగిపోతుంది. స్వర్గలోకం వెళ్ళడానికి నరకం ప్రారంభంలోనే ఉంటుంది. మనం మరణించినటువంటి 10-13 రోజుల తర్వాత నరకమే ద్వారం ముందు తెలుసుకుంటుంది. యమభటులే ముందు వస్తారు మనకి. మనం చేసేటువంటి పుణ్యకర్మ, మన ఈ యమభటుల ప్రయాణంలో మనం చేసే పుణ్య పాపకర్మలు లెక్క పెడుతూ యమధర్మరాత్రి వెళ్ళేసరికల్లా ఎక్కువ పుణ్యం చేస్తే నరక ద్వారాలు మూసుకొని స్వర్గద్వారాల వైపు మన ప్రయాణం సాగుతుంది. అక్కడ వాళ్ళు చూస్తారు, వీడు మాసికానికి ప్రతి మాసికం పెట్టాడా, ప్రతి మాసం పిండ ప్రదానం చేశాడా, ప్రతి మాసం వీడు తర్పణం ఇచ్చాడా అని వాళ్ళు చూస్తారు. ఈ సంవత్సరం పాటు మనం చేసేటువంటి పుణ్యకర్మ పిండ ప్రదానం వల్ల ఆ యొక్క నరకముల నుంచి బయటపడి స్వర్గలోక ప్రాప్తి, స్వర్గము తదుపరి వాళ్ళు మోక్షాన్ని పొందుకొని పునర్జన్మరాహిత్యాన్ని పొందుకుంటారు. ఇటువంటి తిథులు మనం మర్చిపోయినాం కాబట్టి ఆ మర్చిపోయినప్పుడు తప్పకుండా ఈ పితృపక్షాల్లో మనం చేసుకున్నటువంటి మహాలయం కానీ పితృపక్షాల్లో పితృదేవతలకి పిండ ప్రదానంగా చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఐశ్వర్యము, ఆనందము బ్రతుకున్నంత వరకు కూడా వారి యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క కృపాకటాక్షలతో ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇటువంటి మహాలయ పక్షము పితృపక్షాన్ని మీరందరూ కూడా ఆచరించేయండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తండ్రి చనిపోతేనే మనకి మహాలయం చేయాల్సిన అవసరం ఉంటుంది. తండ్రి గారు బతుకున్నప్పుడు మనం మహాలయం చేయకూడదు, పితృపక్షాలు మనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే తల్లి మరణించినా సరే తండ్రి మరణించకపోతే పితృపక్షం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి గారే చేస్తారు. ఎందుకంటే తండ్రి గారే వాళ్ళ తాతగారి పేరు చెప్తారు. తండ్రి గారు మహాలయం చేస్తారు కదా. ఇప్పుడు మన తండ్రి గారు బతుకున్నారు, అమ్మగారు కాలం చేశారు, కానీ మా తండ్రి గారు బతుకున్నారు కాబట్టి నేను మహాలయం కానీ ఈ భాద్రపద పితృపక్ష తిథులు పెట్టకూడదు.
తండ్రి గారు పెట్టాలి. ఆ తండ్రి పేరు చెప్పి ఈయన భార్య పేరు, అంటే నా తల్లి పేరు చెప్తాడు, నా భార్య పేరు, నా భార్యకి మోక్ష ప్రాప్తి ఇది చెప్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు మాత్రం మీరు పితృపక్ష శ్రాద్ధాలు పెట్టకూడదు, మహాలయం కూడా చేయకూడదు. ఇలాంటి అనేకమైనటువంటి ధర్మ సందేహాల కొరకు తప్పకుండా మనం సంప్రదించండి, మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఈ పితృపక్షాల్లో పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. PM7 ప్రేక్షకులకి స్వాగతం. మన ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాలు మీకు అందరినీ అలరిస్తాయని, మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. కాబట్టి PM7 ఛానల్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.